ఈ శివాలయం ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు సముద్రాన్ని చీల్చుకుంటూ బయటకు వస్తుంది. రాత్రి 8 అయితే సముద్రం అడుగున 3 కిలోమీటర్ల లోతులో మునిగిపోతుంది. కొన్ని వేల సంవత్సరాల నుండి ఇది జరుగుతూనే ఉంది. మహాభారత యుద్ధంలో బంధువుల్ని దాయాదుల్ని చంపిన పాపం అంటుకుని పాండవులకి మనశ్శాంతి కరువైంది. పరిష్కారం ఏంటో చెప్పమని పాండవులు శ్రీకృష్ణుణ్ణి అడిగారు. ఓ నల్లని జెండాని నలుపు రంగు గుర్రానికి కట్టి పాండవుల్ని దాని వెంట వెళ్ళమన్నాడు. జెండాతో పాటు ఆ గుర్రం కూడా ఎక్కడైతే తెల్లగా మారుతుందో అక్కడ పాపం నుండి విముక్తి పొందుతారని శ్రీకృష్ణుడు పాండవులతో అన్నాడు. కోలియాక్ అనే ప్రదేశానికి రాగానే జెండాతో పాటు గుర్రం కూడా తెల్లగా మారిపోయింది. దాంతో శివుడు లింగ రూపంలో పాండవుల ముందు స్వయంభూగా వెలిశాడు. వారి కలంకాలన్నీ పోయినందుకు పాండవులు సంతోషించి అక్కడ శివుడికి గుడి కట్టారు. అదే గుజరాత్లో ఉండే నిష్కలంక మహాదేవ ఆలయం. హరహర మహాదేవ అని గట్టిగా చెప్పండి.